పట్టి తెలుసు నీకు ఒకరు వచ్చు వచ్చేప్పుడు అట్టే తెలియదు నేను చేయగలుగుతాను. పూజలు కూడా అంతే. వేయాల్సిన పూజలు కూడా ఏంటంటే దేవుడికి ఏనాడు భక్తితో ఇందాక మనిషి వదిలేయాల. మనసు అనేది ఆత్మని ఏనాడు వదులుతావు ఆనాడికి నువ్వు భక్తుడిగా 24 నాతో బాగా మాట్లాడి అమ్మ దేవుడిని నేను కొలిచేవాడినయ్యా నువ్వు చదువుకుంటే అంటే మనం అట్లా పోయినాక నువ్వు కూడా కొట్టిన వాడిని చదివే అదే ఇదే ఏదో ఒకటి అంటావు. రాకూడదు రాకూడదు. వచ్చిందా వెంకయ్యని కూడా వచ్చిందా ఇక్కడ ఉంచొద్దని ఏమన్నా వచ్చిందా? మీరు ఈ వెంకయ్య స్వామి అనే అతను కూడా ఇక్కడ ఉంచొద్దని తరిమేసి ఆయన అప్పటి నుంచి ఒకటే ప్యాకే ఇదే గుర్రవైని 2-3 సార్లు కొట్టి స్టేషన్కి వేసేసారు. గుర్రమూడు అయితే గుర్రవైన కూడా గుర్రమూడు అయితే గవర్నమెంట్ అయితే వీళ్ళందరూ పోటీలు పెట్టుకుని లోపల వేసారా? ఏం తప్పు చేశారు నేయడానికి? 100 ఎకరం 500 ఎకరాలు అక్కడికి ఇచ్చేసేవా ఇంటికిరా ఇంటికి అడిగేరా ఇవాళకే 2 తర్వాత ఇప్పుడు కూడా కోర్టు మీద ఉండేది ఎవరు ఉందా ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా కోర్టు మనుషులు లేకుండా కోర్టు మీద ఎట్లా భారం జరుగుతుంది? ఎందుకంటే గవర్నమెంట్ మాకు ఇచ్చేయమని అప్పుడు ఇప్పుడు అందరూ గొడవ కూడా అందరూ పోయి తిరుక్కుని మనం వచ్చి వాళ్ళు మనకొచ్చా కలెక్టర్ గవర్నమెంట్ వాళ్ళ వీళ్ళు పాపం మొదటి నుంచి తల్లి మీద తండ్రి మీద కూడా పిచ్చిగా సాగితేనే మేము పలుకొచ్చి అటు మాకు బెట్ట బతికేది కూడా మాకు తెలవాల. ఎంత డబ్బు అయినా ఎంత ఖర్చు అయినా సరే ఈ దేవస్థానాన్ని దేవుడిని ఇచ్చే క్వశ్చన్ జరగదు. వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళు వచ్చారా? మొత్తం పడిపోయారు వీళ్ళంతా. ఏది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికే? వాళ్ళ దొంగల గవర్నమెంట్ వీళ్ళు గొలవమూడు వాళ్ళందరూ రైతులు మొత్తం పడిపోయారు వాళ్ళ మీద. నువ్వు ఆడ వెళ్ళిపోతే ఆడ వెళ్ళిపోతే కావాలంటే నువ్వు 100 ఎకరం 200 ఎకరం లెక్క వేసుకున్నావు రా 6 పడేస్తాం 6 కట్టుకో తెలుసుకో అంతేకాదు పొలం తీయాల్సిన పని నీకెందుకో నాకు ఎంత ఉండొచ్చు సరే ఉన్నదా భూమి కట్టవు దేవుడు కావాలి నాకు ఒరే నీకు దేవుడు కావాల్సింటే నాకు దేవుడు కావద్దా పడిపోయినప్పుడు మంచి మంచి గడపలేదు ఏ దేవుడితో నీకేం పని నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ వాడి హ్యాండ్ ఓవర్లోనే ఉందనుకుంటాను ఇదే ఈ గుడే కోర్టు చేసేస్తుందా ఇంకా తగల కానీ గవర్నమెంట్ వాడి కంట్రోల్లోనే ఉంది. పోతా ఉంది ఇప్పుడు దాని దెబ్బ కదా పోలీసు చెడ్డోళ్ళు పదోళ్ళు పని తాగించుకోకుండా మేడం వీటిని పెట్టున్నారు. అదే పోలీసు వాడు వస్తున్నాడు వాడు ఎవడో ఈవో ఉన్నాడంటేనే దొంగ గవర్నమెంట్ దొంగలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు. ఇదో మమ్మల్ని కూడా ఒకసారి లోపల బాబా బాబా అది దబాస్తాడా పోలీసుడా? పోలీసు అది కూడా సభ్యం చేశారు అంటున్నారట. ఆమె మొన్న సమయానికి వస్తావు అయినా నేను ఆడ కూర్చోడు ఏమో ఒరే ఏమి నువ్వు కూడా బాగానే ఉన్నా అయ్యి ఆయన కాడనే కూర్చోమన్నా బాగా బాగుండగా కాలు ఇరిగిపోతే చెయ్యి ఇరిగిపోతే అప్పుడు అంటే మీరు చూసిందా